ఇరాన్తో యుద్ధానికి దిగే ట్రంప్ డబ్బుకు డబ్బు పరువుకు పరువు పోగొట్టుకున్నాడు. ఇజ్రాయెల్కు ఏదో మేలు చేద్దామని యుద్ధానికి దిగితే ఇజ్రాయెల్ పత్తా లేకుండా పోయింది. ఇక ఇరాన్తో ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. ఆవేశంతో ఉన్న ఆయుధాలు వాడేసి ఇప్పుడు యుద్ధం చేద్దామంటే చేతిలో ఆయుధాలు లేక బేలగా బిక్కమొహం వేశాడు. ఈ యుద్ధంలో 4వ వంతు డ్రోన్లను మంచినీళ్లలా ఖర్చు చేశాడు ట్రంప్. మళ్ళీ కొత్తగా డ్రోన్లను తయారు చేయాలంటే బిలియన్ల కొద్దీ డాలర్ల డబ్బు కావాలి. అదే సమయంలో దానికి బోలెడంత సమయం కూడా పడుతుంది. సుమారు నెల రోజుల నుంచి అమెరికా యుద్ధానికి దూరంగా ఉండడంతో ఇదే అదునుగా ఇరాన్ పుష్కలంగా మిసైల్స్ను డ్రోన్లను తయారు చేసుకుని పెట్టుకుంది. ఒకవేళ అమెరికా సంవత్సరాల తరబడి యుద్ధం చేద్దామన్నా తాము సిద్ధమంటూ ఇరాన్ అమెరికాకు సవాల్ చేస్తోంది. మా దెబ్బకు క్యాటరింగ్ చెత్తబొట్టులో కూర్చుని అంకారా నుంచి పారిపోయాడని ట్రంప్ని ఎద్దేవా చేయడం మొదలుపెట్టింది ఇరాన్ మీడియా. ఇక అమెరికా వద్ద ఉన్నటువంటి ఆయుధ సంపత్తి గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. అమెరికా ఇరాన్పై అనవసరంగా కయ్యానికి కాలుదువ్వి డబ్బుకు డబ్బు పరువుకు పరువు పోగొట్టుకుంటోంది. ఈ యుద్ధంలో అమెరికా ఎడాపెడా ఆయుధాల్ని వాడేసింది. ఇక ఇరాన్తో యుద్ధం చేద్దామంటే చేతిలో ఆయుధాల్లేవు. హార్మోజ్ శిలసంధి వద్ద అమెరికా కనీసం 45 MQ-9 రీపర్ డ్రోన్లను వాడేసింది. ఈ డ్రోన్ల విలువ దాదాపు $1.3 బిలియన్ కంటే ఎక్కువని చెబుతున్నారు. ఇక అమెరికా విచ్చలవిడిగా డ్రోన్లను వినియోగించడంతో ప్రస్తుతం ఇరాన్పై దాడులు చేద్దామంటే డ్రోన్ల కొరత ఏర్పడింది. ఇక హార్మోజ్ శిలసంధి చుట్టుపక్కల ఆకాశం నుంచి ఇరాన్పై దాడులు చేయాలంటే ఖరీదైన వ్యవహారంగా మారింది. ఇరాన్తో యుద్ధంలో అమెరికాకు చెందిన 45 MQ-9 రీపర్ డ్రోన్లు నష్టపోయిందని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. అమెరికా వద్ద ఉన్న డ్రోన్లలో 4వ వంతు కరిగిపోయినట్లే అని పోస్ట్ వివరించింది. ఇక హార్మోజ్ శిలసంధి వద్ద డ్రోన్లను అమెరికా విచ్చలవిడిగా వాడినందువల్లే ప్రస్తుతం డ్రోన్ల కొరత ఏర్పడింది. రీపర్ డ్రోన్ల విషయానికొస్తే ఈ డ్రోన్లను సర్వేలెన్స్తో పాటు టార్గెట్లపై దాడులు చేయడానికి వినియోగిస్తారు. ఒక ఎయిర్ క్రాఫ్ట్ ధర సుమారు $30 నుంచి $50 మిలియన్ వరకు ఉంటుంది. వాటి సెన్సార్ లేదా ఇతర ఫీచర్లను బట్టి దాని ధర ఉంటుంది. మొత్తానికి చూస్తే ఈ యుద్ధంలో సుమారు $1.3 బిలియన్ విలువ చేసే రీపర్ డ్రోన్లను నష్టపోయింది. ఇక వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ ప్రకారం అమెరికాకు చెందిన యుద్ధ విమానాల్ని ఇరాన్ కూల్చివేసింది. అలాగే కొన్ని డ్రోన్లతో కమ్యూనికేషన్ లింకులు తెగిపోవడం వల్ల కూలిపోయాయని తెలిపింది. హార్మోజ్ వద్ద రీపర్ డ్రోన్లను పెద్ద ఎత్తున మోహరించారు. కాగా అతి తక్కువ వేగంతో అతి తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్లే ఇరాన్ మిలిటరీతో పాటు దాని ఫ్రాక్సీలు యెమెన్తో పాటు ఇరాక్కు తేలిగ్గా టార్గెట్ అయింది. ఇక అమెరికా వద్ద సుమారు 185 రీపర్ డ్రోన్లున్నాయి. అమెరికా మిలిటరీ అధికారుల సమాచారం ప్రకారం అమెరికాకు చెందిన ఎయిర్ ఫోర్స్ వద్ద 165 వరకు ఉంటే అదే మెరైన్ కార్ప్ వద్ద 20 వరకు ఉన్నాయి. అయితే మెరైన్ కార్ప్ వద్ద ఉన్న రీపర్ డ్రోన్లు మాత్రం చెక్కు చెదరలేదు. అమెరికా మిలిటరీ వద్ద ఉన్న డ్రోన్లు మాత్రం పెద్ద ఎత్తున కరిగిపోయాయి. ఇక అమెరికా వద్ద రీపర్ డ్రోన్లతో పాటు ఆయుధాల స్టాక్ కూడా క్రమంగా తగ్గిపోవడంతో ఒత్తిడికి గురవుతోంది. ఇక అమెరికా మిలిటరీ వద్ద పాట్రియాట్ మిసైల్ ఇంటర్సెప్టర్స్ పరిమిత స్థాయిలో ఉన్నాయని డిఫెన్స్ సెక్రటరీ పెటే హెగ్సెత్కు తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో లెఫ్టినెంట్ జనరల్ డేవిడ్ టాబోర్ సెనెట్కు సమాచారం ఇస్తూ ఎయిర్ ఫోర్స్ వద్ద ఉన్న రీపర్ డ్రోన్ సంఖ్య 135కు దిగొచ్చిందన్నారు. ఇక సెనెట్లో టాబోర్ మాట్లాడుతూ తన వద్ద ఉన్న రీపర్ డ్రోన్లు అయిపోతున్నాయని, వాటిని త్వరగా ఎలా పూర్తి చేయాలో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇరాన్ యుద్ధంలో అమెరికా పెద్ద సంఖ్యలో రీపర్ డ్రోన్లను వాడేసింది. అదే సమయంలో యుక్రెయిన్ మిలిటరీ కూడా ఇవ్వాల్సి వచ్చింది. యుద్ధంలో విచ్చలవిడిగా ఉన్న ఆయుధాల్ని వినియోగించడంతో ట్రంప్ గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. ఒకవైపు ఇరాన్ ట్రంప్ని రెచ్చగొడుతుంటే ఆయన ప్రకటనలతో బెదిరింపులకు దిగుతున్నాడు తప్పించి యాక్షన్కు దిగలేకపోతున్నాడు. ఇదిలా ఉండగా పెంటగన్ మాత్రం అమెరికా వద్ద ఫుల్ స్టాక్ ఉందని, ఆయుధాలకు కొరత లేనేలేదని బుకాయిస్తోంది. ఇక ట్రంప్ ఆయుధాలు పూర్తిగా సమకూర్చుకోవడానికి కాంగ్రెస్ నుంచి అనుమతి పొందాల్సి ఉంది. ఆయుధాలను పెద్ద ఎత్తున సమకూర్చుకోవడానికి కాంగ్రెస్ నుంచి $67 బిలియన్ ప్యాకేజ్ని పొందాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా గత నెల డిఫెన్స్ సెక్రటరీ పెటే హెగ్సెత్ సెనేటర్లతో మాట్లాడుతూ అదనపు విధులు లేకపోతే సైనిక శిక్షణ తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెగ్సెత్ సెనేటర్లు వివరించి చెప్పారు. ఇరాన్పై యుద్ధానికి ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి దాదాపు $37.5 బిలియన్ వ్యయం కావచ్చునని చెప్పారు.
ఒకవేళ అమెరికా మిలిటరీకి ఫండింగ్ లభించినా ఆయుధాలు తయారు చేయడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. ఇక పెంటగాన్ ఖరీదైన రీపర్ డ్రోన్ల స్థానంలో చౌక రకమైన డ్రోన్లను సర్వేలెన్స్ కోసం తయారు చేయాలనుకుంటోంది. ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన అమెరికాను ఇరాన్ యుద్ధానికి సై అంటూ రెచ్చగొడుతుంటే అమెరికా మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇక ఇరాన్ అమెరికా యుద్ధం కనుచూపు మేరలో ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ఇరాన్తో యుద్ధం చేయాలంటే అమెరికా సైనికుల వద్ద ఆయుధాల్లేవు. ఇదే అదునుగా ఇరాన్ ట్రంప్ని రెచ్చగొడుతోంది. ఈ యుద్ధంలో అమెరికాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ట్రంప్ని అత్యంత అవమానకరంగా మాట్లాడుతున్నారు ఇరాన్ జనరల్స్. అమెరికాతో యుద్ధం అనే ప్రసక్తే లేదని ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నన్ని రోజులు వెంటాడుతామంటున్నారు. ఇక జీవితంలో ఆయన ఇరాన్ వైపు చూసే సాహసం చేయకుండా దెబ్బ కొడతామని ఇరాన్ ఐఆర్జీసీ సలహాదారు మొహమ్మద్ రెజా నక్టీ మంగళవారం నాడు హెచ్చరించారు. ఇక ఇవన్నీ ఒకెత్తైతే ట్రంప్ని ఇరాన్ ఘోరంగా ఎద్దేవా చేసింది. గత నెల తుర్కియా రాజధాని అంకారాలో నాటో సదస్సుకొచ్చిన ట్రంప్ ఇరాన్ దెబ్బకు క్యాటరింగ్ వాహనంలోని చెత్తబుట్టలో కూర్చొని పారిపోయాడని ఇరాన్ మీడియా ఎద్దేవా చేసింది. క్యాటరింగ్ వాహనంలో పారిపోయినట్లు మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. గత నెల 8న ట్రంప్ని అంకారా నుంచి రహస్యంగా తప్పించి అమెరికాకు పంపించాల్సి వచ్చింది. ఇరాన్ ఇంటెలిజెన్స్కు ట్రంప్ అంకారాలో ఏ హోటల్లో బస చేసింది, ఏ ఫ్లోర్లో ఉందనే పక్కా సమాచారం తెలిసిందని, ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని మిసైల్స్తో పేల్చేయాలని ప్లాన్ చేసిందని అమెరికా ఇంటెలిజెన్స్కు పక్కా సమాచారం అందింది. అదీ కాకుండా ఆయన బస చేసిన ప్రాంతంలో ఒక వ్యక్తి భుజంపై రాకెట్ లాంచర్ తగిలించుకొని అటూ ఇటూ పచార్లు కొట్టాడన్న సమాచారం అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలకు అందింది. దీంతో ఆయన్ను రహస్యంగా అంకారా నుంచి తప్పించాల్సి వచ్చింది. ఇక ట్రంప్ రహస్యంగా తుర్కియా నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అమెరికాకు పారిపోయాడన్న వార్తలు యావత్ ప్రపంచానికి తెలిసిన వెంటనే ఇరాన్ మీడియా ట్రంప్ని ఎద్దేవా చేయడం మొదలుపెట్టింది. ఇస్లామిక్ రిపబ్లిక్ దెబ్బకు ట్రంప్ నిలువునా వణికిపోయాడని, ఇరాన్ మిలిటరీ పవర్ ముందు నిలబడలేకపోయాడని ట్రంప్ని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడింది. ఇరాన్ టెలివిజన్లో ట్రంప్ అంకారా నుంచి భయంతో పరుగులు తీశాడని ఎద్దేవా చేసింది. భుజంపై రాకెట్ లాంచర్తో కనిపించిన వ్యక్తిని చూసిన అమెరికా సీక్రెట్ సర్వీస్ ట్రంప్ చిన్న జెట్ విమానంలో కుక్కీ అమెరికాకు తీసుకువెళ్లిందని పేర్కొంది. ఇరాన్కు అమెరికాకు మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతున్న సమయంలో ట్రంప్ అంకారాకు వచ్చారు. ట్రంప్ విమానాన్ని ఇరాన్ పేల్చడానికి కుట్రలు పన్నుతుంది అన్న వార్త వినగానే ట్రంప్ని రహస్యంగా అంకారా ఎయిర్పోర్ట్ రన్వేలోని క్యాటరింగ్ వాహనంలో ఎక్కించి అటునుంచి మిలిటరీ విమానంలో ఎక్కించి సురక్షితంగా తుర్కియా దాటించారు. అక్కడ్నుంచి అమెరికా మిలిటరీ విమానం బ్రిటన్లో దిగింది. అక్కడ్నుంచి ట్రంప్ వచ్చిన విమానంలో అమెరికా అధికారులు మీడియాతో కలిసి సురక్షితంగా అమెరికాకు చేరుకున్నారు. ఇక టెహ్రాన్లో బిల్ బోర్డులపై ట్రంప్ శవపేటికలో పడుకున్నట్లు శవపేటిక సముద్రంలో మునుగుతున్న ఊహా చిత్రాల్ని ప్రదర్శించారు. ఇదిలా ఉండగా ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కూడా తన తండ్రి చావుకు కారణమైన ట్రంప్ని మాత్రం వదిలేది లేదని హెచ్చరించారు. ఇక ఒకవైపు ట్రంప్ హార్మూజ్పై పూర్తి పట్టు సాధించామని చెబుతుంటే అలాంటిదేమీ లేదని ఇరాన్ ఖండిస్తోంది. హార్మూజ్పై సర్వ హక్కులు తమవేనని బలంగా చెబుతోంది. ప్రస్తుతం ట్రంప్ బెదిరింపులు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతుంటే ఇరాన్ మాత్రం ట్రంప్ను నేరుగా సవాల్ చేసే స్థాయికి ఎదిగిపోయింది. మొత్తానికి చూస్తే ఇరాన్ యుద్ధంలో ఆయన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. డబ్బుకు డబ్బు పోయింది, పరువుకు పరువు పోయింది. ఇరాన్ను ఏమీ చేయలేక బిక్కమొహం వేస్తున్నాడు. పూర్ ట్రంప్ అని సానుభూతి తప్పించి ప్రస్తుత పరిస్థితిలో ఎవరూ చేయగలిగింది కూడా ఏమీ లేదు.